ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన శక్తివంతమైనటువంటి మంత్రాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ మంత్రము మరియు ఆ మంత్రము యొక్క పూర్తి అర్థము మరియు దానివల్ల కలిగే లాభాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. మొదటి మంత్రము ఓం హనుమతే నమః. ఇది హనుమంతుని ఆరాధనలో అత్యంత ప్రధానమైన మరియు శక్తివంతమైనటువంటి బీజ మంత్రము. బీజము అంటే విత్తనము. అలాగైతే ఒక చిన్న విత్తనంలో మహావృక్షం ఎలా అయితే దాగి ఉంటుందో అలాగే ఈ మంత్రంలో హనుమంతుని సకల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి అని మంత్రశాస్త్రం వివరించింది. దీనిని నిరంతరం శ్రద్ధతో జపించటం వలన మనసును పట్టి పీడిస్తున్నటువంటి అనవసరపు భయాలు, అనుమానాలు, నిరాశ, నిస్పృహలు మరియు మానసిక శాంతి అనేవి కలుగుతాయి. ఇక ఈ మంత్రము అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతుంది మరియు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా నిలబడేటటువంటి స్థైర్యాన్ని ఈ మంత్రం మనకు ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈ మంత్రం విద్యార్థులు, ఉద్యోగస్తులు, మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు లేదా 21 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు పఠిస్తే చాలా మంచిది. ఇక రెండవ మంత్రము ఓం ఐం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ మంత్రము కార్యసిద్ధికి, అడ్డంకులు గనక ఏవైనా వస్తుంటే అవి నివారణకు అత్యంత ప్రసిద్ధమైనటువంటి మంత్రం. ఈ మంత్రానికి అదనపు శక్తి చేకూరుస్తాయి. ఇక మీరు తలపెట్టినటువంటి పనులలో తరచుగా ఆటంకాలు గనక ఎదుర్కొంటూ ఉంటే ఈ మంత్రాన్ని పఠించటం చాలా ఉత్తమమైనది. ఎంత ప్రయత్నించినా సరే పనులు కావట్లేదండి అనుకునేవారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల అన్నిటా ఫలితం అనేది మనకి అనుకూలంగా వస్తుంది. ఈ మంత్రము వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యేటటువంటి పోటీని తట్టుకుని నిలబడటానికి, అభివృద్ధిని సాధించటానికి, న్యాయపరమైనటువంటి చిక్కులలో విజయం సాధించటానికి ఈ మంత్రము చాలా దోహదపడుతుంది. ఎవరి అదృష్టమైతే స్తంభించిపోతుందో, ఏ ప్రయత్నాలు చేసినా సరే కలిసి రావటం లేదు అనే వారికి ఈ మంత్ర జపం అనేది మంచి ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ మంత్రాన్ని ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉదయం పూట స్నానము ఆచరించి బ్రాహ్మీ ముహూర్తంలో కనుక పఠించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. ఇక మూడవ మంత్రము ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఇది హనుమాన్ గాయత్రీ మంత్రం అని అంటారు. ఈ గాయత్రీ మంత్రాలు మన బుద్ధిని ప్రచోదం చేసి సత్మార్గంలో నడిపించటానికి అపారమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ మంత్రం ప్రత్యేకించి విద్యార్థులకు, పరిశోధనా రంగంలో ఉన్నవారికి, ఉపాధ్యాయులకు మరియు జ్ఞానాన్ని అభ్యసించేటటువంటి ప్రతి ఒక్కరికి అత్యంత అద్భుతమైనటువంటి మంత్రము. ఇది మేధాశక్తిని పెంపొందించి గ్రహణ శక్తిని వృద్ధి చేసి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి
ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుతుంది, చదువుపై శ్రద్ధ నిలబడేలా చేస్తుంది, క్లిష్టమైనటువంటి విషయాలను సులువుగా అర్థం చేసుకోవటానికి ఈ మంత్రజపం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరియు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వారికి కూడా ఇది చాలా ఉపయోగపడే మంత్రము. ఇక 4వ మంత్రము ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రునాశనాయ నమః. హనుమంతుడు రుద్రుని యొక్క అవతారంగా చెప్పబడ్డాడు. అందువలన ఈ మంత్రము అపారమైనటువంటి రక్షణ శక్తి కలిగి ఉంటుంది. ఈ మంత్రము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది మన చుట్టూ ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక రక్షణ కవచంగా పనిచేస్తుంది. ప్రత్యక్షము పరోక్షము శత్రువుల నుండి వచ్చే ఆటంకాలు, ఈర్ష్య అసూయల వల్ల కలిగేటటువంటి నరదృష్టి పోవటానికి ఈ మంత్రము చాలా అనుకూలమైనది. ఇక మీ కుటుంబాన్ని కూడా ఇది కాపాడుతుంది. జీవితంలో ఏదైనా సరే అంతు చిక్కనటువంటి ఘర్షణలు, సంఘర్షణలు, తెలియని భయము లేదా నిరంతరము సమస్యలు గనక వేధిస్తూ ఉంటే ఈ మంత్ర జపం వలన అది సమూలంగా నాశనమైపోతుంది. ఇక ముఖ్యంగా గృహంలోనూ వ్యాపార సంస్థలలోనూ ప్రతికూలమైనటువంటి శక్తులు గనక ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని పఠించడం చాలా ఉత్తమమైనది. కాబట్టి ఇప్పుడు పైన వివరించినటువంటి మంత్రాలని చక్కగా భక్తి శ్రద్ధలతో దేవుని ముందు గాని, లేదు దేవాలయంలో గాని, లేదు గురువు ముఖంలో గాని, అంటే గురువు ఎదురుకుండా కూర్చుని గాని జపమును గనక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని హనుమత్ మంత్రశాస్త్రంలో ఉన్నది. చక్కగా ఈ మంత్రాలని రోజు చదువుకొనవచ్చును, లేదా ఒక నియమనిష్టతో కూడినటువంటి కొన్ని రోజులు ఈ విధంగా చేసుకుంటాం అని మనసులో అనుకుని కూడా ఈ మంత్రాలని అభ్యసించవచ్చును. ముఖ్యంగా శాస్త్రంలో చెప్పిన మాట ఏమిటంటే ఇటువంటి మంత్రాలని అనుష్ఠానంలాగా చేసుకోవాలి అని గనక అనుకున్నట్లయితే గురుముఖతఃనే ఈ మంత్రాన్ని స్వీకరించుకోవాలి. అంటే గురువు చెప్పినప్పుడే ఈ మంత్రాన్ని మనము పారాయణ చేసుకోవాలి. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే గురువు గారు ఈ మంత్రాన్ని మనకు ఇవ్వాలి. అప్పుడు మనము చదువుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ హనుమత్ మంత్రాలని అనుష్ఠానం చేసుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పెంపొందించుకొనవచ్చును. సర్వే జనా సుఖినో భవంతు.